ఫ్రెండ్స్, ఈరోజు రియల్మీ వాళ్ళు మన ఇండియాలో రియల్మీ 15 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు. దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, రియల్మీ 15 అలాగే రియల్మీ 15 ప్రో. ఈరోజు నేను మీకు ఈ రెండు ఫోన్స్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. అరౌండ్ ఒక 1 వీక్ నుంచి ఈ రెండు ఫోన్స్ నేను యూజ్ చేస్తాను. టెక్నికల్గా ఈ రెండు ఫోన్స్ కూడా దాదాపు ఒక 80% వరకు సేమ్ ఉంటాయి. ప్రైజింగ్ కూడా ఒక 2-3 వేల రూపాయల ప్రైస్ గ్యాప్తో లాంచ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓన్లీ నేను అబ్జర్వ్ చేసిన ఒక రెండు మెయిన్ డిఫరెన్స్లు రియల్మీ 15లో ఉంటాయి. అవి లాస్ట్లో మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే మనం రియల్మీ 15 ప్రో వీళ్ళ మెయిన్ ఫోన్ ఏదైతే ఉందో ప్రో వేరియంట్, దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ చూద్దాం. బాక్స్ కంటెంట్స్ ఇవన్నీ కూడా దాంట్లో దాదాపు సేమ్గానే ఉంటాయి. బాక్స్ పైన మీకు రియల్మీ 15 ప్రో అని ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 7 Gen 4 5G ప్రాసెసర్, మన ఇండియాలో లాంచ్ అవుతున్న మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ అనమాట. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా అని చెప్తున్నారు. దీని గురించి మనం మెల్లగా మాట్లాడదాం. అలాగే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, అలాగే 144Hz రిఫ్రెష్ రేట్తో క్వాడ్ కర్వ్డ్ AMOLED ప్యానల్ దీంట్లో యూజ్ చేశారు. 7000 mAh బ్యాటరీ, అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మన దగ్గర ఉంది వెల్వెట్ గ్రీన్ అనే కలరు, అలాగే 12GB 256GB మోడల్. నాకు తెలిసి ఇది టాప్ టైర్ మోడల్ అనుకుంటా. స్టార్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేసి, స్టార్ వాల్యూ హెడ్కేమో 1.186 ఉంది, బాడీకేమో 0.464 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. రెండింటి బాక్స్లో మీకు ఫోను, అలాగే ఒక 80 వాట్స్ ఛార్జరు, TPU కేసు, అలాగే మీకు ఒక యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్ట్ టూల్, అలాగే Type-C కేబుల్ లాంటివి అయితే మీకు బాక్స్లో వస్తాయి. రియల్మీ 15 ప్రో మన దగ్గర ఉంది వెల్వెట్ గ్రీన్ అనే కలరు. బ్యాక్ సైడ్ మీకు వేగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏం చేస్తున్న బడ్జెట్ అరౌండ్ 27-28 వేల రూపాయల బడ్జెట్, ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో. ఈ పట్ల బడ్జెట్లో అక్కడ మీకు చాలా టఫ్ కాంపిటీటర్స్ ఉన్నాయి, విత్ మెటల్ బాడీస్తో ఉన్నాయి. అలాగే మీకు చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉన్నాయి. బట్ ఇది స్టిల్ మీకు ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రేమ్ని ఆఫర్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ డిజైన్తో వస్తుంది. 3 కెమెరాలాగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ దీంట్లో 2 కెమెరాలే బ్యాక్ సైడ్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంటుంది. అండ్ కింద వైపు ఏదైతే పెద్ద సర్కిల్ ఉందో ఇది ఒక మల్టీపర్పస్ సెన్సార్ మాత్రమే, ఇదేమి మీకు కెమెరా కాదు, గుర్తుపెట్టుకోండి. కెమెరా లాగే ఉంటుంది. అండ్ మీకు క్వాడ్ కర్వ్డ్ ప్యానల్ని యూజ్ చేశారు కాబట్టి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్గా చాలా బాగుంటుంది. అండ్ అగైన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కొంచెం కిందికి ఉంటుంది, ఇది కూడా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింటే. అండ్ ఈ ఫోన్ మీకు IP68 అలాగే IP69 ఈ రెండు వాటర్ రెసిస్టెన్స్తో మీకు ఆఫర్ చేస్తుంది. 187 గ్రామ్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 191 గ్రామ్స్ వరకు వెళ్ళింది. ఆ వేరియేషన్ అనేది వెరీ కామన్గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని థిక్నెస్ కూడా 7.8 mm మాత్రమే ఉంటుంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఈవెన్ వేగన్ లెదర్ యూజ్ చేసినా కానీ అండర్ 8 mmలోనే ఉంది. 7.8 mm థిక్నెస్, విచ్ ఈస్ వెరీ వెరీ స్లిమ్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపించిన డిజైన్ అనమాట ఇది. సో ఇది దీంట్లో ఉన్న డిజైన్ డిపార్ట్మెంట్లో ఉన్నది. ఓన్లీ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఈ పట్ల బడ్జెట్లో వాడారు అనేది ఒకటే నేను అబ్జర్వ్ చేసిన ఒక మెయిన్గా కాన్ లాగా నేను ట్రీట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, క్వాడ్ కర్వ్డ్ AMOLED 144Hz రిఫ్రెష్ రేట్, HBM మీకు 1800 నిట్స్ ఉంటుంది. పిక్ బ్రైట్నెస్ 6500 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, ఫింగర్ ప్రింట్ కొంచెం కిందికి ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ బ్రేకర్స్తో పాటు టాప్లో మీకు సెకండరీ స్పీకర్, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ బైక్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే, అలాగే మెయిన్ మైక్రోఫోను, అలాగే మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, ఇలాంటివి మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీనికి బ్యాక్ సైడ్ ఒక పల్స్ రింగ్ ఉంటుందన్నమాట. ఇది ఒక స్పెషల్ రింగ్ని యూజ్ చేశారు. దీంట్లో లోపల మీకు RGB లైట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ లాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో మీకు 2 ఉంటాయి. ఒకటేమో మెయిన్ ఫ్లాష్ లైట్, రెండోది మీకు పార్టీ మోడ్ లాంటి ఒక ఫ్లాష్ లైట్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపించింది. అలాగే ఈ రింగ్ లైట్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, బట్ మీరు దీన్ని కస్టమైజ్ డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవాలంటే మాత్రం ఇది కంటిన్యూస్గా ఆన్లో ఉంచుకోవాలి. ఆన్లో ఉంచితే మీకు కొంచెం చూడటానికి కూడా వియర్డ్గా ఉంటుంది, బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో దాన్ని మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఇది పల్స్ రింగ్, దీనికి సపరేట్ సెట్టింగ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్స్లో దీన్ని మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ని ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. ఈవెన్ మీరు డేలైట్ కండిషన్లో కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. ఎందుకంటే పిక్ బ్రైట్నెస్ మీకు 6500 నిట్స్ వరకు వెళ్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం కూడా లేకుండా మీకు చాలా బాగుంటుంది. HDR10+ సర్టిఫికేషన్ కూడా ఇది ఉంది. సో డాల్బీ విజన్ ఒక్కటే లేదు, రిమైనింగ్ అంతా కూడా ఈ డిస్ప్లే అనేది చాలా బెటర్గానే మీకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో నేను చూసిన పాయింట్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇది మన ఇండియాలోని మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో తీసుకొచ్చిన
ఫోను. ఇది వీళ్ళు ఏం చేస్తున్న బడ్జెట్ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. 28,000-29,000 రూపీస్ బడ్జెట్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంకా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది ఒక 4nm TSMC మేఘు. అలాగే దీని ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. 1.1 మిలియనే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ నేను టెస్ట్ చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైము ఒక ఫోన్ క్లెయిమ్ చేసిన రిపోర్ట్కి దగ్గరగా ఉంది. 1.08 అంటే నియర్లీ ఒక 20,000 మార్జిన్తోనే ఇది వీళ్ళు క్లెయిమ్ చేసిన దానికి దగ్గరగా ఉంది. జనరల్గా మనం టెస్ట్ చేస్తున్నప్పుడు 2 మిలియన్ క్లెయిమ్ చేస్తారనుకోండి, 1.5 మిలియన్ లేదంటే 1.4 మిలియన్ ఇలాగే వస్తూ ఉంటుంది. ఇంత తక్కువ మార్జిన్స్లో ఎక్కడ నేను చూడలేదు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఇది ఒక పాయింట్ బాగుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసరే, చాలా మంచి ప్రాసెసరే కాదనట్లేదు. బట్ ఇక్కడ కాంపిటీటర్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం ఇది చాలా వెనకబడిపోయిన ప్రాసెసర్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. రెగ్యులర్ టాస్క్లకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ గేమింగ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 120 FPS వరకు వెళ్తుందని చెప్తున్నారు. బట్ BGMIలో నేను ప్రజెంట్గా టెస్ట్ చేసినప్పుడు స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ పెట్టినప్పుడు మాత్రమే మీకు 90 FPS వరకు అయితే ఇది వెళ్తుంది. సో మేబీ నెక్స్ట్ అప్డేట్స్లో చూస్తారేమో. ప్రజెంట్గా అయితే 90 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ ఒక 30-40 మినిట్స్ గేమ్ ఆడిన తర్వాత ఇది అరౌండ్ మనకి 38 డిగ్రీస్ వరకు టెంపరేచర్ని రికార్డ్ చేస్తుంది. వేగన్ లెదర్, సో బాగానే ఉంది, తక్కువగానే ఉంది టెంపరేచర్ అయితే, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. ఒకవేళ ఇది మెటల్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువగా మనం నోటీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్రేము, వేగన్ లెదర్, సో దానివల్ల కొంచెం టెంపరేచర్స్ అనేవి తక్కువగానే చూపిస్తుంది. అది కూడా మనకి బాగానే ఉంది. గేమ్ ప్లే కూడా స్మూత్గానే ఉంది, ఎలాంటి ల్యాగ్స్ ఏమి లేవు, అలాగే ఫేమ్ డ్రాప్స్ ఏమి నోటీస్ చేయట్లేదు. మోర్ దాన్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ గేమ్ ఆడితే మీరు ఏమైనా నోటీస్ చేస్తారేమో. రెగ్యులర్ టాస్క్లకి అలాగే రెగ్యులర్ గేమింగ్కి మాత్రం ఇది బాగానే హ్యాండిల్ అయితే ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలం. మనం రెగ్యులర్గా మనం రకరకాల యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం, అంతా కూడా చాలా బెటర్గానే పెర్ఫార్మెన్స్ అయితే ఇది చేస్తుంది అనమాట. సో గేమింగ్ ఆల్రెడీ మీకు టెంపరేచర్స్ కూడా చెప్పాను, ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా చెప్పాను. ఓన్లీ మీకు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఒకటి, ప్రాసెసర్ అనేది ఇక్కడ కాంపిటీటర్లతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నది. ఎట్ ద సేమ్ టైం మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1, ఇక్కడ మీకు UFS 4 కూడా వస్తుంది, 4.1 కూడా వస్తుంది. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్ కింద మనం చూడాల్సిందే, అంటే ఈ పట్ల ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. అండ్ కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, వీళ్ళకి ఈ పట్ల బడ్జెట్లో ఏదన్నా ఒక బెస్ట్ పాయింట్ ఈ ఫోన్లో ఉంది అంటే అది ఆబ్వియస్గా కెమెరానే చెప్తాను నేను. ఎందుకంటే ఈ కెమెరా మాత్రం చాలా బాగుంది. ఈవెన్ నేను రీసెంట్గా మీకు OnePlus Nord 5 అది కూడా టెస్ట్ చేశాను, దాంతో కంపేర్ చేసుకున్నా కానీ దీని కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మీకు కొంచెం క్లియర్గా చెప్పాలి. దీనికి బ్యాక్ సైడ్ 2 కెమెరా ఉంటాయి యాక్చువల్గా. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IMX896 ఇది ఫ్లాగ్షిప్ కెమెరాని యూజ్ చేశారు. రెండోది 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ 50Dని యూజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఈ వైడ్ యాంగిల్ లెన్స్ లాగా దీన్ని యూజ్ చేశారు. ఈ ప్లేస్లో ఒక 3x ఆప్టికల్ జూమ్ ఉన్న ఒక సెన్సార్ పెట్టినట్టయితే, కెమెరా యూజ్ చేసినట్టయితే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూని ఖచ్చితంగా ఇది సాటిస్ఫై చేసేది. బట్ వీళ్ళు ఇక్కడ చిన్న ఈ మిస్టేక్ బ్లండర్ అని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వీళ్ళు ఒక టెలిఫోటో లెన్స్ని కానీ యూజ్ చేసినట్టయితే ఈ కెమెరా అనేది, ఈ ఫోన్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది. ఇక్కడే వీళ్ళు చాలా పెద్ద బ్లండర్ చేశారని నేను పర్టికులర్గా నా ఒపీనియన్ అనమాట. వైడ్ యాంగిల్ లెన్స్ పెద్దగా మనం వాడడం, అదేదో 3x ఆప్టికల్ జూమ్ ఉన్నది ఒకటి పెట్టినట్టయితే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది అనేది నా పాయింట్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ సెన్సార్ యూజ్ చేశారు. ఈ 2 కెమెరాలు అంటే మీకు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాలు, ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా 2 కూడా నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తుంది. కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మీకు కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, ఈవెన్ మీరు జూమ్ చేసి చూసినా కానీ స్కిన్ టోన్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది. డీటెయిల్స్ ప్రాపర్గా క్యాప్చర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు రకరకాల ఫిల్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీకు ఎడ్జ్ డిటెక్షన్ సూపర్గా ఉంది. డీటెయిల్స్, కలర్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇలాంటి చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దీనికి పార్టీ మోడ్ అని ఒకటి ఉంది. నైట్లో మీరు ఫోటోలు దిగుతూ ఉంటారు, కేక్ కటింగ్ చేసినప్పుడు, లేకపోతే రోడ్డు మీద ఎక్కడ ఫోటోలు దిగినప్పుడు దాన్ని ఇంకా కొంచెం బెటర్గా యూజ్ చేసుకొని బెటర్గా కెమెరా శాంపిల్స్ అనేది తీసుకొస్తుంది. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు బ్యాక్ సైడ్ 2 డిఫరెంట్ ఫ్లాష్ లైట్లు యూజ్ చేస్తారు. దానివల్ల కూడా మీకు కొంచెం ఎఫెక్ట్స్ అనేవి తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది ఏంటంటే AI ఎడిట్ జీనీ అనే ఒక ఫీచర్ని దీని గ్యాలరీకి తీసుకొచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటో తీశారు, ఇక్కడ నేను ఈ స్టూడియో సెటప్ తీశాను. ఈ స్టూడియో సెటప్ని మీరు దాని మీద ఎడిట్ జీనీ మీద క్లిక్ చేసి ఇది ఒక గేమింగ్ స్టూడియో లాగా తయారు చేయి అని నేను వాయిస్ కమాండ్ ద్వారా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఏ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి దానికి వీళ్ళు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అంటే వాయిస్ ఫీచర్ ద్వారా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో కమాండ్ దాన్ని వాయిస్ ద్వారా చెప్పొచ్చు. అండ్ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. బట్ వాయిస్ కమాండ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ స్టూడియో నేను గేమింగ్ స్టూడియో లాగా మార్చమని చెప్పాను. వితిన్ ఒక 1 మినిట్ లోపే, ఒక 30-50 సెకండ్స్ లోపే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ చేసి వస్తుంది. ఇది చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం
మనం ఉన్నాం అనుకోండి మన ఫోటోలో మన బ్యాక్గ్రౌండ్లో కూడా కలర్ కానీ ఇంకేదైనా థీమ్తో నేను బ్లాక్ ప్యాంథర్ థీమ్ని యాడ్ చేయమని చెప్పాను, బ్లాక్ ప్యాంథర్ థీమ్ యాడ్ చేసింది. అలాగే నా దగ్గర ఒక టెంపరేచర్ గన్ ఉంటుంది కదా, ఈ టెంపరేచర్ గన్ ఎల్లో కలర్లో ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేయమని చెప్పా, వెంటనే అది రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తుంది. అంటే మీరు కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మీ ఫేస్ కానీ డిఫరెంట్ సైజెస్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ కానీ ఇంకేదైనా సరే మీరు కావాలనుకుంటే వాయిస్ కమాండ్ ద్వారా ఎంటైర్ గ్యాలరీలో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇదే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఎక్కువ సోషల్ మీడియా ఫోటోలు ఎక్కువ సోషల్ మీడియా పోస్టులు ఎక్కువ పెట్టేవాళ్ళు అనుకోండి, ఇది ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఫొటోస్ కూడా సోషల్ మీడియా రెడీగా ఉన్నాయి, అంటే మీకు ఫొటోస్ చాలా నీట్గా బ్రైట్గా అట్ ద సేమ్ టైం మీకు కొంచెం డిఎస్ఎల్ఆర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నట్టు ఖచ్చితంగా ఉన్నాయి. ఇది మాత్రం బాగుంది. కానీ నాకు నచ్చని ఒక పాయింట్ ఏంటంటే ఆ రెండో కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్ అసలు మనం ఒక 100 ఫోటోలు తీసినాం అనుకోండి, ఒక్కడు కూడా వైడ్ యాంగిల్ షాట్ తీయం మనం, అది జనరల్ పాయింటే. కానీ దాని ప్లేస్లో ఒక టెలిఫోటో లెన్స్ వాడినట్టయితే అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళేది అనేది నా పాయింట్ అనమాట. ఇది కెమెరా. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కెమెరాకి ఫ్రంట్ సైడ్ కెమెరాకి 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అనేవి అవైలబుల్గానే 4K 30, 60. ఇక్కడ వీడియో రికార్డింగ్ శాంపిల్స్ కూడా మీకు చూపిస్తాను, అవి కూడా చూడండి. కెమెరా శాంపిల్స్ మాత్రం బాగున్నాయి. కెమెరాలో ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ ఒకటి నేను ఇందాక చెప్పిన ఆ పాయింట్ ఒకటే మీరు నోటీస్లో పెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ, దీంట్లో 7000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. ఎట్ ద సేమ్ టైం 80 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తున్నారు వీళ్ళు. సో అరౌండ్ 1 hourలో ఇది ఫుల్ ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. కలర్ ఓఎస్ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ అనేది ఇంకొంచెం బెటర్గానే వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఓఎస్ దీంట్లో మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కలర్ ఓఎస్ అంటే ఒక రియల్మీ UI, చాలా ఫీచర్స్ బాగున్నాయి. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు ఈసారి కలర్ ఓఎస్ డైలర్ కూడా తీసుకొచ్చారు. గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. యూఐలో చాలా ఫీచర్స్ ఉంటాయి, మీరు అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన ఈ పల్స్ రింగ్ కావచ్చు, ఇంకా ఏ ఫీచర్స్ కావచ్చు, సర్కిల్ టు సెర్చ్, అలాగే మీకు ఇంకా రకరకాల ఏ ఫీచర్స్ ఏవైతే జమై ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ దీంట్లో కూడా ఎడిట్ ఫీచర్లు అన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. యూఐలో కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి, వాటిని మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. అండ్ మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఇస్తే బాగుండేది. వైఫై 6తోనే వస్తుంది. యూఎస్బి 2.0 వస్తుంది. మీకు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇది 27-28 వేల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు మీకు ఇక్కడ ఓన్లీ కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటేనే ఆ పట్ల బడ్జెట్లో దీని వైపు చూస్తారు ఎవరైనా. నాకు తెలిసి ఇది వితిన్ బిగ్ బిలియన్ డేస్లో ఇంకా చాలా బెటర్ ప్రైస్కి వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం చాలా బెటర్ అనేది నా పాయింట్. అండ్ కమింగ్ టు రియల్మీ 15లో మీకు మేజర్గా ఉండేది రెండు డిఫరెన్స్లో. ఒకటి, దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు డైమండ్స్ది 7300+ ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది మిడ్ రేంజ్లో ఉన్న మంచి ప్రాసెసర్. ఇది అరౌండ్ 22-23 వేల రూపాయల బడ్జెట్లో పెడతారేమో. సో ఆ బడ్జెట్లో అయితే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం రెండో డిఫరెన్స్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న 2 కెమెరాలు డిఫరెంట్. దీంట్లో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. IMX 882 సెన్సార్ని యూజ్ చేస్తారు. ఇది మోస్ట్ ఫేమస్ ఈ పట్ల బడ్జెట్లో దాన్ని యూజ్ చేశారు. దీని శాంపిల్స్ కూడా చాలా బాగున్నాయి. సోనీ సెన్సార్ యూజ్ చేశారు. అండ్ ఇది కూడా చాలా బాగున్నాయి కెమెరా శాంపిల్స్. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ ఇచ్చారు వైడ్ యాంగిల్ లెన్స్. అది పెద్దగా వాడడం కూడా మనం. సో ఈ 2 డిఫరెన్స్లో ఫ్రంట్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ 50D సేమ్ దాన్ని యూజ్ చేశారు. ఫ్రంట్ కెమెరా సేమ్ దీంట్లో సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది 22 వేల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నాను నేను. ఇదేమో 28 వేల రూపాయల దాకా పెడతారేమో. బట్ స్టిల్ ఆ పట్ల బడ్జెట్లో చాలా కష్టమే సర్వైవ్ అవ్వటం. బట్ రియల్మీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వితిన్ 1 monthలో ఏదో ఒక స్టైల్లో దీన్ని హ్యూజ్ డ్రాప్ చేసి మీకు అమ్ముతూ ఉంటారు. సో అది మాత్రం మీరు నోటీస్లో పెట్టుకోండి. ఒకవేళ కెమెరాలు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మంచి ప్రైస్లో వచ్చినప్పుడు దీన్ని చూడండి, ఇది బాగుంది. కెమెరాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్. సో ఇవి రియల్మీ 15 అలాగే రియల్మీ 15 ప్రోకి సంబంధించిన నా ఇన్సైట్స్. మీకు ఎలా అనిపించిన కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.